शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువ సార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివాని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు. విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ నారాయణ గోవింద మాధవ విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివసన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. సరే, శ్రీరామనామం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తారకనామం. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, 2వది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క 12 నామముల యందు కనపడవు. కారణమేమి అంటే, వాటికి 12 నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు, పూజ ప్రారంభం చెయ్యవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం.
మనిషి ఊపిరి ఉన్నంతకాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే శ్రీరామనామం ద్వాదశనామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు. ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు, ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు, అంటే జాగృతావస్థ యందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి నామం. ఈ కారణం చేత ఆ రెండు నామములకు విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు స్థానము కల్పింపబడలేదు. కానీ గోవిందనామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది. గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ, ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజగోవిందం 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 మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు. అటువంటి గోవిందనామం శంకర భగవత్పాదుల వలన విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుచేత అంటే ఏదైనా బయట ఉన్నటువంటి జలాల్ని తీసుకొచ్చి కలశపాత్రలో పోస్తే ఆ పాత్రలో పోసినటువంటి జలముల యందు నదులను ఆవాహన చేసి జలములకు శక్తిని చేకూర్చాలని అనుకున్నప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం తప్ప సాక్షాత్ గంగా జలాలే తీసుకొచ్చి కలశలో పోసిన తర్వాత ఇక మళ్ళీ గంగనందులోకి ఆవాహన చేయవలసిన అవసరమే ఉంటుంది. అలాగే శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి మాట అంటే అది పరమ ప్రామాణికం, అందరికీ శిరోధార్యం, శిరోధార్యమై అందరూ పాటించవలసినటువంటి ఆదేశం. అటువంటి ఆదేశాన్ని శంకర భగవత్పాదులు మోహముద్గరంలోని ప్రథమ శ్లోకంలోని ప్రథమ పాదంలోని ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి జగత్తుకంతటికీ సందేశంగా ఇచ్చారు. అందుకే గోవిందనామం చెప్పించేటప్పుడు 2 మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా. గోపిక జీవన భాగ్యం, గోవిందా గోవింద అంటారు. గోపిక జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు. కృష్ణనామం చెప్పరు, గోవింద అంటారు. కృష్ణుడే గోవిందుడు, కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. కాబట్టి ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవిందా గోవింద అంటారు. మీరు చూడండి, హర నమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం
అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద అంటారు. అలా అనడానికి కారణం ఏమంటే హర నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనారు. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద అన్నారు. మీరు చూడండి, హర నమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద అంటారు. అలా అనడానికి కారణం ఏమంటే హర నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనారు. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద అన్నారు. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవిందా అన్న మాట అందులో చెప్పకపోయినా గోవిందా గోవింద అంటారు. గోవిందా అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకున్నటువంటి శక్తి ఏమిటంటే మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. 2 ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. ఒకటి, ఆంతరమైనటువంటి అభివృద్ధిని కల్పిస్తుంది. అసలు మనుష్య జన్మ ప్రయోజనమేదో ఆ జన్మ ప్రయోజనం వైపుకి నడిపిస్తుంది. ఎందుకని నేను మీతో మనవి చేశా, గోవిందా అన్న నామం కృష్ణుడికి సంబంధించింది. కృష్ణుడు గోవిందుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యథార్థమునకు కృష్ణుడొకడు గోవిందుడొకడు కాడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు గోవిందా అని పిలిచినప్పుడు 2 రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అందుకే అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో ఆవిర్భవించాడు. కటిక చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే దట్టమైనటువంటి అజ్ఞానం. అజ్ఞానమే అనేకమైనటువంటి జన్మలలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణము. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. 2, గోవిందా అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుందంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు. అంటే అసలు ఆయనకి గుణములు లేవు. మీరు షట్పదీ స్తోత్రం వినుంటారు, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చేసింది. అందులో శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో ఒక మాట వాడతారు. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద అని పిలుస్తారు. దామోదర గుణమందిర అంటారు. దామోదర అని పిలిచి గుణమందిర అన్నారు. గుణమందిర అంటే అనేకమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడా అని.
ఈ మాటకు అర్థం మీరు తాత్వికంగా జాగ్రత్తగా విచారణ చేయండి. కోటేశ్వరరావు గారు తెల్లగా ఉంటారు, నల్లగా కూడా ఉంటారు, ఆకుపచ్చగా ఉంటారు, నీలంగా కూడా ఉంటారు, అంతేకాదు ఎర్రగా కూడా ఉంటారు. ఇవే అనుకుంటున్నారేమో, చాలా రంగులు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి అన్నారనుకోండి. అసలు నా రంగు ఇది, ఏ రంగు లేదు నాకు ఏ రంగు లేకపోతే నేను అప్పుడు ఓసారి తెల్లగా, ఓసారి నల్లగా, ఓసారి పచ్చగా, ఓసారి ఎర్రగా, ఇన్ని రంగుల్లో కనపడతాను. అలా కాకుండా నాకు అసలు ఒకే రంగు అనుకోండి, ఒకే రంగు ఉంటే ఆ ఒకటే ప్రతిపాదింపబడుతుంది. దామోదర గుణమందిర అంటే నీకు అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని లోకరక్షణ కొరకు వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ రూపంతో ఆ గుణంతో ఎందుకు వస్తాడు అంటే లోకరక్షణ కొరకు, వినా ప్రయోజనం ఉండదు దానికి, ధర్మ సంస్థాపన కొరకు అయినప్పుడు దామోదర గుణమందిర అంటే గుణముల యొక్క సమూహమైనటువంటి వాడ. ఎన్నో గుణములను ప్రకటిస్తూ ఉంటావు అంటే ఆయన నిజానికి గుణరహితుడు, అసలు నిజానికి ఏ గుణాలు ఉండవు. ఏ గుణములు లేకుండా గుణములకు అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది గుణములను ప్రకటనం చేసినప్పుడు అవతారంగా కిందకొస్తే దామోదర అంటే నిర్గుణ సగుణ రెండు రూపాల గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు. అందుకని దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే సుందరవదనారవింద. ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాను అనుకోండి. అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాల బాలులను, గోపకాంతలను, గోప వృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం. ఇప్పుడు 7 ఏళ్ల పిల్లాడు అంత పెద్ద కొండనెత్తి పట్టుకుని తన చూపుల చేత వాళ్ళందరినీ పోషించాడు. ఆ పోషించేటప్పుడు ఏదో కష్టపడిపోయినట్టుగా ఏం పట్టుకోలేదు, ఎంతో హేళగా చక్కగా త్రిభంగిగా ఒక కాలు కింద పెట్టి ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పాదం కనపడేటట్టుగా ఇలా వంకరగా పాదాన్ని ఉంచి హేళగా నిలబడి నటరాజస్వామి ఎలా చిరునవ్వుతో ఉంటారో అలా చిటికిన వేలు మీద అంత బరువు పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తాను సంతోషంతో చిరునవ్వుతో ఉండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంతో ఉంచాడు. ఈ సంతోషంతో ఉంచడంలో ఒక చమత్కారం ఉంది. ఆయన ముందు నిలబడినటువంటి వారు ఎవరున్నారో వారందరిలో రకరకాల భావాలు వ్యక్తమయ్యాయి. ఏదో ఒక్క భావం కాదు, సాధారణంగా ఈశ్వరుని యొక్క గుణ ప్రకటనమునందు ఒక్క గుణమే ఆవిష్కరింపబడుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి వాడు పరమభక్తితో నమస్కారం చేస్తాడు సత్వగుణంతో.